వానాకాలం పంటల సాగు ప్రారంభమైంది. వరిలో ఇప్పటికే దీర్ఘకాలిక రకాలను నారుమడులు పోసుకున్నారు రైతులు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఎప్పుడు ఎలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తాయో తెలియదు. అందుకే అతి తక్కువ కాలంలో పంట చేతికొచ్చే పలు రకాలు సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఖరీఫ్కు అనువైన స్వల్పకాలిక రకాలేంటి, వాటి గుణగణాలేంటో శాస్త్రవేత్త ద్వారా తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ పంటగా అధికంగా వరి సాగు చేస్తూ ఉంటారు రైతులు. చాలా వరకు దీర్ఘకాలిక రకాలను సాగు చేస్తూ ఉంటారు రైతులు. ఈ రకాల పంట కాలం 150 రోజులు ఉంటుంది. అయితే వాతావరణ మార్పుల కారణంగా 2-3 ఏళ్లుగా పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు, వడగళ్లు కురవడంతో పంట మొత్తం నేలపాలవుతోంది. మరోవైపు సాగునీరు ఆలస్యమైన ప్రాంతాల్లో స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సతీష్ చంద్ర. ఈ వానాకాలంలో మనకు స్వల్పకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే 125 రోజుల్లో కోతకు వచ్చేటువంటి రకాలు కనుక మనం ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 125 రోజుల కోతకు వచ్చేటువంటి సన్నగింజ రకాల్లో ముఖ్యంగా మనం సుపరిచితమైనటువంటి మన తెలంగాణ రాష్ట్రానికి అనుకూలమైనటువంటి రకంగా చూసినట్లయితే RNR 15-048 తెలంగాణ సోనాగా ఇది డెవలప్ చేయడం జరిగింది. ఈ వరి రకాన్ని సాగు చేసుకోవాలనుకున్నప్పుడు జూలై 15 తర్వాత మాత్రమే మనము వరి నారులు పోసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వానాకాలంలో RNR 15-048 సాగు చేసినప్పుడు కొంతవరకు ఈ కాండం తొలుచు పురుగు నివారణకు తగినటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. నూక శాతం అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ రకానికి మార్కెట్లో అమితమైనటువంటి డిమాండ్ ఉన్న దృష్ట్యా ఈ రకాన్ని సాగు చేసుకోవాలనుకున్న రైతులు కొంతమేర శ్రద్ధ కనుక పెట్టినట్లయితే ఆశించినటువంటి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎకరానికి చూసుకున్నట్లయితే 26 నుంచి 30 క్వింటాల దిగుబడి మనకు ఇచ్చేటువంటి రకంగా దీన్ని గుర్తించడం జరిగింది. కనుక రైతాంగం ఈ రకాన్ని 2 కాలాలలో కూడా వానాకాలం మరియు యాసంగిలో వేసినా కూడా మనకు యాసంగిలో ఈ రకాన్ని సాగు చేసినట్టుగా కూడా మనకు ఎటువంటి నూక అవ్వడానికి అవకాశం లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక సన్నగింజ రకాల్లో మరియు మరికొన్ని రకాలు కనుక చూసుకున్నట్లయితే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి విడుదలైనటువంటి వరంగల్ 962 అనే సన్నగింజ రకాన్ని కూడా 2021లో విడుదల చేయడం జరిగింది. ఇది BPT 5204కి ప్రత్యామ్నాయంగా ఈ రకాన్ని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఇది పొట్టిగా ఉండడం వల్ల నేలపై పడిపోకుండా, గింజ రాలకుండా, అదేవిధంగా మనకు ఈ చీడపీడల విషయానికి వచ్చినట్లయితే అగ్గి తెగులను కొంతవరకు సమర్థవంతంగా తట్టుకోవడమే కాకుండా దీని యొక్క అన్నం నాణ్యత కూడా BPT 5204 పోలి ఉంటుంది. కనుక రైతాంగము ఈ రకాన్ని సాగు చేసుకోవాలనుకున్నప్పుడు అంటే BPTకి ప్రత్యామ్నాయంగా మనకు 125 రోజుల్లో కోతకు వచ్చేటువంటి రకంగా ఈ వరంగల్ పరిశోధన స్థానం నుండి ఈ రకాన్ని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతము మనకు తెలంగాణ ఉన్నటువంటి కరీంనగర్, నిజామాబాద్, అదేవిధంగా మహబూబ్నగర్, సిద్దిపేట చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత దృష్ట్యా ఈ వరి రకాన్ని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. కనుక రైతాంగము ఈ స్వల్పకాలిక సన్నగింజ వరి రకాల్లో ఎంచుకోవాలనుకున్నప్పుడు WGL 962 అనే రకాన్ని కనుక ఎంచుకున్నట్లయితే మనకు ఎకరానికి 26 నుంచి 30 క్వింటాల దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక సన్నగింజ రకాల్లో ఎక్కువగా మన రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ కానీ, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి KNM 1638 కూనారం వరి 2 అనే వరి వంగడం కూడా మనం ఎంచుకున్నట్లయితే సుమారుగా 28 నుంచి 32 క్వింటాల దిగుబడి మనం ఎకరానికి సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకం యొక్క ముఖ్య లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఈ రకం యొక్క కంకి గొలుసు వచ్చేసి సుమారుగా 26 నుంచి 28 సెంటీమీటర్ల పొడవు ఉండి గింజల సంఖ్య కనుక చూసుకున్నట్లయితే మనకు 280 నుంచి 300 వరకు కూడా ఈ గింజల సంఖ్య ఉండడం జరుగుతుంది. ఇది అతి సన్న గింజ రకానికి చెందినదే ఉండడమే కాకుండా అన్నం నాణ్యత కూడా BPT 5204 పోలి ఉండడం మూలంగా ఈ రకానికి మార్కెట్లో అత్యధికంగా డిమాండ్ ఉండడం దృష్ట్యా మిల్లర్లు సైతం ఎక్కువగా ఈ రకాన్ని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా రైతాంగం కూడా ఈ వరి రకాన్ని 2 కాలాలలో వానాకాలం మరియు యాసంగి కాలాల్లో ఈ వరి రకాన్ని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా దీనికి ఉన్నటువంటి లక్షణాల్లో కనుక గమనించినట్లయితే ఇది కొంతమేర ఉల్లికోడు రోగాన్ని తట్టుకోవడమే కాకుండా కొంతవరకు అగ్గి తెగులు మరియు పొట్టకుళ్ళు తెగులు, అదేవిధంగా గింజమచ్చ తెగుల్ని కూడా కొంతవరకు తట్టుకొని మనకు అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక సన్నగింజ రకాల్లో స్వల్పకాలిక పంట కనుక చూసుకున్నట్లయితే కూనారం పరిశోధన స్థానం నుండి విడుదలైనటువంటి KNM 733 అనే వరి రకాన్ని కూడా ఎంచుకున్నప్పటికీ అది కూడా సుమారుగా
26 నుంచి 30 క్వింటాల దిగుబడి మనకు ఈ వరి రకం నుంచి పొందడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇది కూడా కొంతమేర మనకు అగ్గి తెగులు కానీ అదేవిధంగా ఉల్లికోడు రోగాన్ని కానీ మనకు 1-3 బయోటైప్ను కొంతవరకు తట్టుకునేటువంటి స్వభావంగా ఈ రకాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక సన్నగింజ రకాలలో ఈ మధ్య కాలంలో మినికిడి దశలో కూడా ఎక్కువగా ఆదరణ పొందుతున్నటువంటి KNM 123-68 అనే వరి రకం కూడా 120 నుంచి 125 రోజుల కోతకు వచ్చేటువంటి అతి సన్న గింజ రకానికి చెందినటువంటి రకంగా దీన్ని చిరుసంచుల దశలో పరీక్షల్లో దీన్ని పరీక్షించడం జరుగుతుంది. ఇది కూడా మనకు కొంతమేర అగ్గి తెగులు మరియు కొంతమేర మనకు దోమకాటు నుంచి కూడా కొంతమేర పంటను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని యొక్క దిగుబడి సామర్థ్యం వచ్చేసి 26 నుంచి 32 క్వింటాల దిగుబడి ఒక ఎకరానికి వచ్చే విధంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. వరి సాగులో రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంట కాల పరిమితి, చీడపీడలు తట్టుకునేవి కీలకం. కాలువల కింద నీరు ఆలస్యమైన ప్రాంతాల్లో లేదా బోర్ల కింద నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ కాలంలో పంట చేతికొచ్చే అనేక స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. స్వల్పకాలిక పంటల్లో మనకు దొడ్డి గింజ రకాలను కనుక ఎంచుకోవాలనుకున్నప్పుడు, అంటే 1010 గింజ నాణ్యత కలిగినటువంటి రకాల సాగు చేయాలనుకున్న ఆసక్తి గల రైతులు కనుక ఎంచుకోవాలనుకున్నప్పుడు ముఖ్యంగా KNM 118 అనే వరి వంగడము 1010కి ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయంగా వరి రకాన్ని 2015వ సంవత్సరంలో కూనారం పరిశోధన స్థానం నుండి విడుదల చేయడం జరిగింది. ఈ రకం కూడా సుమారుగా 26 నుంచి 30 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి రకంగా దీన్ని గుర్తించడం జరిగింది. ఇది కూడా కొంతమేర అగ్గి తెగులు మరియు కొంతమేర మనకు దోమకాటును కూడా కొంత తట్టుకునేటువంటి శక్తి ఉన్నటువంటి రకంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో దీన్ని 1010తో పోల్చినప్పుడు గింజ రాలిక అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనకు 1010లో ఈ కోతకు వచ్చిన టైంలో ఎక్కువగా గింజ రాలడం అనేది రైతాంగము పొలంలో గమనించడం జరుగుతుంది. దానితో పోల్చినప్పుడు దీనిలో గింజ రాలిక అనేది తక్కువగా ఉండడమే కాకుండా దిగుబడి కూడా 1010 కంటే కూడా సుమారుగా 15 నుంచి 20% మేర అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక దొడ్డు గింజ రకాలలో స్వల్పకాలిక పంటల్లో మరి ఒక రకం కనుక చూసుకున్నట్లయితే జగిత్యాల పరిశోధన స్థానం నుండి విడుదలైనటువంటి JGL 24423 ఇది అందరికీ సుపరిచితమైనటువంటి దొడ్డి గింజ రకము. 2 కాలాలకు కూడా అనువైన రకంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది కొంతవరకు దోమకాటును మరియు ఇతర పొట్టకుళ్ళు తెగులు కానీ గింజ మచ్చ తెగులను కొంతవరకు తట్టుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి రకము. ఇది ఎకరానికి 30 నుంచి 35 క్వింటాల దిగుబడి కూడా ఇచ్చేటువంటి రకంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది అన్ని పద్ధతుల్లో ముఖ్యంగా నేరుగా విత్తే వరి కావచ్చు, అదేవిధంగా డ్రమ్ సీడర్ విధానంలో కానీ, అదేవిధంగా మనకు ఆరుతడి పద్ధతిలో వేసుకున్నా కూడా ఈ రకం అనుకూలమైన రకంగా దీన్ని మనం చెప్పవచ్చు. సో ఈ రకాన్ని వేసుకున్నప్పుడు రైతులు నేలపై వాలకుండా గింజ రాలిక లేకుండా ఇది ఎక్కువగా మనకు అన్ని వరి సాగు పద్ధతుల్లో కూడా ఇది ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి రకంగా దీన్ని వృద్ధిపరచడం జరిగింది. ఇక మనకు దొడ్డి గింజ రకాలలో జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి JGL 28639 ఈ మధ్య కాలంలో గత 5 నెలల ముందు అంటే ఈ డిసెంబర్ జనవరి మాసంలోనే ఈ రకాన్ని రాష్ట్ర స్థాయిలో విడుదల చేయడం జరిగింది. ఇది కూడా సుమారుగా 26 నుంచి 32 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి దొడ్డి గింజ రకంగా 120 రోజుల కొత్తకు వచ్చేటువంటి రకంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. కొంతవరకు అగ్గి తెగులు మరియు ఈ పుట్టకుళ్ళు తెగులు కానీ అదేవిధంగా కొంతవరకు గింజమచ్చ తెగులను తట్టుకునేటువంటి రకంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దీని యొక్క దిగుబడి సామర్థ్యం వచ్చేసి కూడా 28 నుంచి 32 క్వింటాల దిగుబడి సామర్థ్యం ఉండే విధంగా ఈ రకాన్ని వృద్ధిపరచడం జరిగింది. కనుక రైతాంగము మన పంటలకు మన నేల స్వభావాన్ని అనుసరించి వాతావరణ పరిస్థితులను బట్టి సరియైన విత్తన ఎంపిక కనుక చేసుకున్నట్లయితే మనకు ఈ వానాకాలంలో ఆశించినటువంటి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది.